ఫ్రెండ్స్ వీక్లీ ఆటో అప్డేట్స్ ఎపిసోడ్ 27కి అందరికి స్వాగతం. డేట్ వచ్చేసరికి March 28, 2026 ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. ఫస్ట్ అప్డేట్ తెలంగాణ గవర్నమెంట్ సైడ్ నుంచి తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి గుడ్ న్యూస్ అయితే చెప్పారు. దగ్గర 5 లక్షల మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు తెలంగాణలో. వాళ్ళందరికీ ఈవీ కార్ కానీ బైక్ కానీ ఏదైనా మీరు కొంటే అప్ టు 20% డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. మాక్సిమం 4 lakhs వరకే. అప్ టు 20 అంటే మీరు మరి లగ్జరీ కార్ కొంటారు కాదు, మాక్సిమం 4 lakh వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. ప్రజెంట్ వీళ్ళు టైఅప్ అయిన కంపెనీస్ కూడా ఉన్నాయి. అన్నిటికీ రావు. ఏ షోరూమ్ పడితే ఆ షోరూమ్కి ఈవీ షోరూమ్కి వెళ్తే రావు. ప్రజెంట్ టైఅప్ అయిన వచ్చేసరికి మహీంద్రా ఉంది, ఓలా, ఏథర్, గ్రావిట్రాన్ ఇవి ఉన్నాయి. ప్రజెంట్ టాటా, ఎంజీ వీటితో కూడా మాట్లాడుతున్నట్టు చెప్పారు. సో వాళ్ళ ఎంతవరకు అయిదో తెలియదు అది. కాకపోతే ఇది శుభవార్త అని చెప్పొచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి. అప్ టు 4 lakhs వరకు అయితే మీకు కొద్దిగా డిస్కౌంట్ అయితే వస్తుంది మీరు కొనే కార్ కానీ బైక్ బట్టి. మేజర్ వీళ్ళు చెప్తుంది పొల్యూషన్ తగ్గించడానికి ఇది చేస్తున్నట్టు చెప్తున్నారు. హైదరాబాద్ కూడా పొల్యూషన్ ఎక్కువైపోతుంది, దాన్ని ఇప్పటి నుంచి మనం కంట్రోల్ చేయగలిగితే బెటర్. లేదా మనది కూడా సిటీ ఢిల్లీ లాగా అయిపోయిందని ముందుగానే ఈవీకి మొత్తాన్ని చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఫస్ట్ ఈవీ స్టేట్గా తీసుకురద్దా అని వాళ్ళ క్వశ్చన్. ఫస్ట్ ఈవీ స్టేటా అంటే గవర్నమెంట్ అందరూ ఈవీ వాడుతున్నారని చెప్పుకోవాలి, ఇనిషియేటివ్ తీసుకొచ్చినట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు లాస్ట్ వీక్. ఇది ఇప్పుడు దాన్ని ఆచరణలో తీసుకొచ్చారు అన్నమాట. ఇప్పుడు అందరూ సీఎం మంత్రులు అందరూ వాడతారా? మాక్సిమం ఇంకా గవర్నమెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఈవీకి షిఫ్ట్ అవ్వమని ఆదేశాలు వచ్చాయి అనమాట అందరికి. నెక్స్ట్ ఇంకా పెట్రోల్ కొరత గురించి మాట్లాడుకోవాలి. పెట్రోల్ బంకుల దగ్గర విపరీతమైన క్యూలు కనిపిస్తున్నాయి. ఫుల్ ట్యాంకులు చేయించుకుంటున్నారు, కొంతమంది క్యాన్లు తీసుకెళ్లిపోతున్నారు. ఎందుకు ఇది స్టార్ట్ అయినా అర్థం కావట్లేదు. గవర్నమెంట్ అయితే మాత్రం పెట్రోల్ మన దగ్గర ఉన్నాయి, నిల్వలు ఉన్నాయి, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అందరూ ఒకేసారి పెట్రోల్ బంకులకి వెళ్ళి అవి ఉన్నాయి ఖాళీ చేస్తున్నారు. పెట్రోల్ బంక్ అంతా ఖాళీ చేస్తున్నారు. సో చాలా మందికి ఎవరికైతే నిజంగా అవసరమైందో వాళ్ళకి కూడా లేకుండా పోతుంది. టెంపరీ షార్టేజ్ క్రియేట్ చేయకండి. ఒక నిల్వలు అయితే ఉన్నాయి, మీకు ఎంతకాలం అంతే కొట్టించుకోండి. మరీ అంత భయంకరమైన పరిస్థితులు వస్తే అప్పుడు చూడాలి. ఎందుకంటే ఇవి ఎందుకు స్టార్ట్ అయినాయి అంటే యుద్ధం జరుగుతుంది, అది పక్క పెడితే మన చుట్టుపక్కల ఏదైతే దేశాలు ఉన్నాయో, పాకిస్తాన్ కానివ్వండి, బంగ్లాదేశ్ కానివ్వండి, శ్రీలంక కానివ్వండి, వీళ్ళైతే ఖచ్చితంగా పెట్రోల్ రిలేటెడ్, ఎల్పిజి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటా ఉన్నారు. ఇండియాలో ప్రజెంట్ ఆ ప్రాబ్లం అయితే లేదు. మన గవర్నమెంట్ ఎక్కడొక్కడి నుంచి తీసుకొని వస్తుంది ప్రస్తుతానికి అయితే. పాకిస్తాన్ లో 4 days వర్క్ ప్రోగ్రామ్ తీసుకొని వచ్చారు, అంటే 4 రోజులే పనిచేసేటట్టు వీక్లీ. బంగ్లాదేశ్ అయితే ఆన్లైన్ క్లాసెస్ తీసుకొని వచ్చేసింది. స్కూల్ కి పిల్లల్ని ఇలా ఏం లేకుండా ఆన్లైన్ క్లాసెస్ పెట్టేశారు. శ్రీలంకలో కూడా సిచ్యువేషన్ బట్టి పబ్లిక్ హాలిడేస్ ఇట్లా డిక్లేర్ చేస్తూ ఉన్నారు. కొద్దిగా సఫర్ అయితే అవుతున్నారు ఎల్పిజి అండ్ పెట్రోల్, డీజిల్ ఇటు కొరత వల్ల. దీనికి ఒకటే సొల్యూషన్, వార్ ఎండ్ అవ్వాలి. వార్ ఎండ్ అయితే మనకి అన్ని యథావిధికి వచ్చేస్తాయి. అది ఎన్ని చర్చలు జరుగుతున్నా కానీ కుదరట్లేదు. ఇరాన్ అయితే ఏం తగ్గట్లేదు. మరి చూడాలి ఏమవుతుందో. రీసెంట్గా నయారా కూడా పెట్రోల్ ప్రైజెస్ని పెంచిందన్న. నయారా పెట్రోల్ బంక్ ప్రైవేట్ సంస్థ కదా, వాళ్ళు కూడా పెట్రోల్ మీద 5 రూపాయలు, డీజిల్ మీద 3 రూపాయలు పెంచేశారు. నెక్స్ట్ వచ్చేసి ట్రయంఫ్ నుంచి. ట్రయంఫ్ ఏవైతే 350cc మోటార్ సైకిల్స్ తీసుకొస్తా అని చెప్తున్నారో వాటి డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. April 6th అయితే వీటి లాంచ్ అయితే అవబోతుంది. మెయిన్ గా స్క్రాంబ్లర్ 400, 400X, స్పీడ్ 400 ఈ సిరీస్ ఏవైతే ఉన్నాయో ఈ సిరీస్ ని వాళ్ళు 350 గా తీసుకొస్తామని చెప్తున్నారు. ఎగ్జాక్ట్ మోడల్ అయితే తెలియదు కానీ ఈ మోడల్స్ లో ఏదో ఒక మోడల్ బైక్ అయితే మనకు April 6th అయితే లాంచ్ అవుతుంది. ఖచ్చితంగా మన ఛానల్ అయితే అప్డేట్ చేస్తాను, అలాగే వీలైతే రివ్యూ కూడా చేస్తాను. అదేవిధంగా కేటీఎం, బజాజ్ లో కూడా 350cc మోటార్ సైకిల్ వస్తాయని కవర్ చేసాం మనం. అవి కూడా Mid-April లో వస్తాయని అంటున్నారు. ఇంతవరకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. ఎలాంటి రిచ్ అని ఇతను జాక్ రీచర్ వెబ్ సిరీస్ చాలా మంది ఫేవరెట్. రీచర్ అని ఉంటుంది, అమెజాన్ లో ఉంటుంది అనుకుంటా వెబ్ సిరీస్ ఇది. దీనిలో ఎవరైతే మెయిన్ లీడ్ రోల్ గా చేశారో ఇతను ఒక గొడవలో ఇన్వాల్వ్ అయ్యాడు. ఏం గొడవ అంటే వీళ్ళు బైక్ వేసుకొని వెళ్తున్నప్పుడు వాళ్ళ నైబర్ ఉన్నారు కదా, నైబర్ వచ్చేసి బైక్ ని స్టాప్ చేసేసి గొడవ పడుతున్నారు. దాంతో బైక్ స్పీడ్ గా వెళ్తున్నారు, సౌండ్ ఎక్కువ వస్తుంది, ఇట్లా గొడవ పడుతుంటే కొట్టాడు, నైబర్ ని కొట్టాడు. వీడియో బాగా వైరల్ అయింది. ఏ వీడియో అంటే అతను నైబర్ ని కొట్టే వీడియో, అది బాగా వైరల్ అయింది. తర్వాత ఇతని బాడీ క్యామ్ నుంచి ఫుటేజ్ వచ్చింది. ఇతని బాడీ క్యామ్ ఫుటేజ్ చూస్తే ఇతని బైక్ కి ఇతను అడ్డం వచ్చేసాడు, ఇతను పడిపోయాడు కూడా. ఇతను ఇంకా కోపంలో అతన్ని కొట్టాడు. దీనికి ముందైతే మాత్రం ఈ ఫుటేజ్ రాకముందు అయితే ఇతని మీద బాగా నెగిటివిటీ వచ్చేసింది, కేసు నమోదు చేశారు, అడావుడంతా చేశారు. వన్స్ ఈ బాడీ క్యామ్ ఫుటేజ్ వచ్చిన తర్వాత ఈ కేసే తీసేశారు. నెక్స్ట్ ఇంకా సంఘటన జరిగింది మన మార్కాపురంలో, ఏపీలో. ప్రైవేట్ బస్సు ట్రక్ 2 ఢీకొన్నాయి. దగ్గర 14 మంది చనిపోయారు, కాలిపోయారు, సజీవ దహనం అయిపోయారని చెప్పొచ్చు. 28 మంది ఇంజ్యూర్ అయ్యారు. బస్ లోపల ఒక సిలిండర్ కూడా బయటకు వచ్చింది తీస్తున్నప్పుడు. మెయిన్ రీజన్ తెలియదు. యాక్సిడెంట్ అయితే అయింది రెండింటి మధ్యలో, ట్రక్ కి అండ్ బస్ మధ్యలో మంటలు చెలరేగాయి. ఈ మధ్య బస్ యాక్సిడెంట్లు ఎక్కువ చూస్తున్నాం అన్న. మోస్ట్లీ నైట్ టైం ట్రావెల్ ఉంటుంది కాబట్టి అవుతుంటాయి, కాకపోతే మరీ దారుణంగా అవుతున్నాయి. చాలా దారుణం అనిపించింది చూసిన తర్వాత. ఇంకోటి బంగ్లాదేశ్ లో కూడా జరిగింది ఒక సంఘటన. బస్సు ఒకటి అదుపు తప్పి రివర్ లో పడిపోయింది. ఇక్కడ కూడా ఒక 28 మెంబర్స్ వరకు గల్లంత అయిపోయారు, అసలు కనపడలేదు. 3 మాత్రమే సేవ్ అయ్యారు. నెక్స్ట్ స్కోడా కుషాక్ ఫేస్ లిఫ్ట్ ప్రైజెస్ అయితే అనౌన్స్ చేశారు. రీసెంట్ గా లాంచ్ చేశాక ప్రైజెస్ అని చెప్పలేదు వీళ్ళు. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ప్రైస్ డీటెయిల్స్ అయితే అనౌన్స్ చేశారు. బేస్ మోడల్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 10,69,000 పెట్టారు. టాప్ మోడల్ వచ్చేసరికి ఎక్స్ షోరూమ్ ప్రైస్
18,99,000 రూపాయలు పెట్టారు, అంటే 19 లక్షలు. టాప్ మోడల్ ఆన్ రోడ్ చూసుకుంటే 23.5 to 24 మధ్యలోకి అయితే వెళ్ళిపోద్ది. 24 lakhs అనుకోండి, ఇంకా అంత ప్రైస్కి ఏదో వస్తుంది. లాస్ట్ జనరేషన్ కూడా సేమ్ అదే ప్రైస్లో ఉంటుంది. పెద్దగా డిఫరెన్స్ చూసుకుంటే వాళ్ళు చెప్పిన స్కోడా నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే ఒక 40,000 పెరుగుతుంది అన్నారు. అంచుమించి అదే ప్రైస్లో ఉంది, లాస్ట్ జనరేషన్ ప్రైస్ లాగే ఉంది. దీనిలో కూడా క్లాసిక్, సిగ్నేచర్, మాంటి కార్లో, స్పోర్ట్స్ ప్లస్ ఈ మోడల్స్ అన్ని ఉంటాయి. 2 ఇంజన్ ఆప్షన్స్లో వస్తుంది, 1 లీటర్ TSI అండ్ 1.5 లీటర్ TSI. సేమ్ లాస్ట్ జనరేషన్ ఇంజన్స్ అవి, జస్ట్ కొన్ని చేంజెస్ చేశారు. ఒకవేళ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ కార్డ్స్లో వదిలేసి ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు ఏమేమి చేంజెస్ ఉన్నాయో ఈ జనరేషన్ కుషాకి. నెక్స్ట్ వచ్చేసి టాటా మోటార్స్ నుంచి. టాటా మోటార్స్ వాళ్ళు వాళ్ళ ఈవీ అయినటువంటి హ్యారియర్కి తక్కువ వర్షన్ అయితే తీసుకొచ్చారు. లైక్ ఇప్పుడు మీరు క్వాడ్ వీల్ డ్రైవ్ కొనాలనుకోండి, ఎంపవర్డ్ అనే వేరియంట్ ఒక్కటే ఉండేది, అప్పుడు 75 kWh ఉండేది. ఇప్పుడు దానికి తక్కువ వర్షన్ అయినటువంటి ఫియర్లెస్ ప్లస్ వేరియంట్ కూడా తీసుకొచ్చారనమాట. దీంట్లో ఫీచర్స్ చూసుకుంటే మీకు అడాస్ అయితే ఉండదు. దానికి దీనికి ప్రైస్ కంపారిజన్ చూసుకున్నా మీకు 2.5 lakh అయితే డిఫరెన్స్ ఉంటుంది. ఏదైతే వీళ్ళు ఈ IRVM అని బాగా హైలైట్ చేశారు, బ్యాక్ కెమెరాలో మనకు రికార్డ్ అయ్యేది IRVM లో అయితే కనిపిస్తూ ఉంటుంది, అదైతే ఉండదు అనమాట ఈ వేరియంట్ లో. కానీ మీకు క్వాడ్ వీల్ డ్రైవ్ కావాల్సినటువంటి డ్యూయల్ మోటార్ సెటప్ కానీ, దాని తర్వాత రైడింగ్ మోడ్స్ కానీ, తర్వాత ఆఫ్ రోడ్ అసిస్ట్ కానీ, ఈ కైండ్ ఆఫ్ ఫీచర్స్ అన్ని అయితే దీనిలో ఉంటాయి. ఒకవేళ మీరు కానీ క్వాడ్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కానీ చూస్తుంటే తక్కువ రేట్లో కూడా వస్తుంది, ఒకసారి చెక్ చేయండి. టాటా మోటార్స్ వాళ్ళ వెహికల్స్ మీద April 1 నుంచి ప్రైజెస్ అయితే పెంచబోతుంది 0.5%. ప్యాసింజర్ వెహికల్స్ మనం వాడే కార్లు కానివ్వండి, కమర్షియల్ వెహికల్స్ ఏదైనా కానీ 0.5% అయితే పెరగబోతున్నాయి April 1 నుంచి. ఆల్రెడీ లగ్జరీ కార్స్ మెర్సిడీస్ కానీ, BMW కానీ, Audi కానీ ఇవన్నీ 2% వరకు అయితే ప్రైజెస్ అయితే పెంచేసిన April 1 నుంచి అమల్లోకి అయితే వస్తాయి. మిగతా కార్ కంపెనీస్ కూడా పెంచే అవకాశం ఏమైనా ఉంటుంది? పెంచడంలో అందరూ పద్ధతిగా పెంచుతారు, తగ్గించడంలో తగ్గించరు. ఒకళ్ళు పెంచితే ఎందుకు ఊరుకుంటారు ఇలా చెప్పు. అంటే డిమాండ్ బట్టి, ఇప్పుడు ఏదైనా బ్రాండ్కి ఎక్కువ డిమాండ్ ఉన్నాయి అనుకోండి, ఆటోమేటిక్ కారు డిమాండ్ ఉంటే పెంచేస్తారు. డిమాండ్ లేని కార్లు నీకు అదే ప్రైస్ ఉంటాయి. ఈ మార్చ్లో ఇట్లాంటి టైంలో ఇంకా తక్కువ రేట్కి ఇస్తూ ఉంటారు వాటిని. అంతా నేస్తున్నాడు కదా, 25 లక్షల కార్ని 20 లక్షలకి వేస్తున్నాడు. 5 లక్షలు దగ్గర 4 లక్షల పైన డిస్కౌంట్ వచ్చింది. కాంతన కార్ కూడా వస్తుంది, మన ఛానల్లో వెయిట్ చేయండి. నెక్స్ట్ డస్టర్లో మనకి 3 ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి, 1 లీటర్, 1.3 లీటర్ అండ్ ఒకటి హైబ్రిడ్ ఆప్షన్ ఉంది కదా. ఏదైతే 1.3 లీటర్ ఇంజన్ ఉందో DCT గేర్ బాక్స్ వస్తుంది చూసారా, దాని మైలేజ్ ఫిగర్స్ బయటకు వచ్చినాయి, ARAI క్లెయిమ్డ్ అనమాట ఇవి. మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే మాత్రం మైలేజ్ వచ్చేసరికి 17.75 kmpl వీళ్ళు ఇచ్చిన ఫిగర్. అదే ఆటోమేటిక్ DCT గేర్ బాక్స్ అయితే 18.45 kmpl. నెక్స్ట్ వచ్చేసి హీరో ఎలక్ట్రిక్ నుంచి. హీరో ఎలక్ట్రిక్ వాళ్ళు KKR తో పార్ట్నర్షిప్ తీసుకున్నారు రీసెంట్ గా. సో వీళ్ళ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ అయినటువంటి హీరో విదా VX2 ప్లస్ అనే దానికి ఒక కలర్ స్కీమ్ అయితే తీసుకొచ్చారు. KKR స్పెషల్ ఎడిషన్ అన్నట్టు తీసుకొచ్చారనమాట. KKR ఫ్లాగ్ ఉంటుంది కదా, నైట్ పర్పుల్, గోల్డ్ లివరీ, ఆ కైండ్ లో కనిపిస్తుంది స్కూటర్ అయితే చూడడానికి. అండ్ దీంతో పాటే వీళ్ళు ఒక హెల్మెట్ కూడా లాంచ్ చేశారనమాట, సేమ్ KKR థీమ్ లోనే లాంచ్ చేశారు. ఇదే ఇప్పటివరకు ఉంది ఆటో అప్డేట్స్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకోండి, నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. రేపు ఇంకో వీడియో కూడా రాబోతుంది మన ఛానల్లో, డస్టర్ వాక్ అరౌండ్ వీడియో, అది కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మరి మనం నెక్స్ట్ వీక్ సెలవు, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.